బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సెంట్రల్ జైల్లోకి సెల్ ఫోన్లు ఎలా వెళ్తున్నాయి, అసలు ఖైదీలకు చేరవేస్తుంది ఎవరు? అధికారుల తనిఖీల్లో విచారణలో నిజాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు స్వయంగా హోంమంత్రి అనిత రంగంలోకి దిగారు. విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లారామె. విశాఖ సెంట్రల్ జైలుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. సెంట్రల్ జైల్లో అధికారుల తనిఖీల్లో సెల్ ఫోన్లు బయటపడడం, వారం రోజుల క్రితం వార్డుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో తనిఖీలకు హోంమంత్రి అనిత స్వయంగా వచ్చారు. అయితే వారం రోజుల క్రితం సెంట్రల్ జైలు వార్డుల కుటుంబ సభ్యులు జైలు ముందు ఆందోళనకు దిగడంతో హోంమంత్రి అనిత కూడా నివేదిక కోరిన పరిస్థితి. అయితే జైల్లో డీఐజీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అధికారులు నివేదిక ఇచ్చారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 37 మంది వార్డులను అధికారులు బదిలీ చేశారు. వార్డుల బదిలీ తర్వాత జైల్ బ్యారాక్స్ లో తనిఖీలు సూపరింటెండెంట్ మహేష్ బాబు చేపట్టడం జరిగింది. అయితే జైల్ బ్యారాక్స్ లో 3 సెల్ ఫోన్లు, 1 సెల్ బ్యాటరీ, ఇంకా 2 డేటా కేబుల్ దొరకడంతో జైలు సిబ్బంది కంగుతిన్నారు. ఇప్పుడు స్వయంగా వంగలపూడి అనిత అక్కడికి చేరుకున్నారు. విశాఖ సెంట్రల్ జైలు తరచూ వివాదాల్లో రావడంతో హోంమంత్రి స్వయంగా తానే వెళ్లి తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ మొత్తంగా 3 ఫోన్లు, అలాగే 1 సెల్ బ్యాటరీ, ఇంకా 2 డేటా కేబుల్ దొరకడంతో జైలు సిబ్బంది కంగుతిన్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ జైలుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. అక్కడ స్వయంగా తానే తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. రాజు, వారం రోజుల నుంచి కూడా విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి ఎన్నో వివాదాలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్నటువంటి 37 మంది వార్డర్ల కుటుంబ సభ్యులందరూ కూడా జైలు ముందు బైఠాయించి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అక్కడ డిఐజీ ఆధ్వర్యంలో హోంమంత్రి విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం 37 మందిని రాష్ట్రంలోని వివిధ జైళ్లకు బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత సూపరింటెండెంట్ మహేష్ బాబు వరుసగా తనిఖీలు చేయడం అయితే మొదలుపెట్టారు. అనేక బ్యారక్స్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో 3 సెల్ ఫోన్లు, 2 డేటా కేబుల్, ఒక ఈ సెల్ ఫోన్ ఛార్జర్ బయటపడినటువంటి నేపథ్యం అయితే ఉంది. వరుసగా వివాదాలు రావడం, వార్డర్లే స్వయంగా ఇక్కడ ఆందోళన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో అసలు విశాఖ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. హోంమంత్రి వంగలపూడి అనిత జైల్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నివేదిక ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద విచారణ చేసి పూర్తి దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉదయాన్నే ఈరోజు, ఎందుకంటే మరికొద్దిసేపట్లో నారా లోకేష్ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి రివ్యూ మీటింగ్ అయితే విశాఖ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా లోకేష్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ రివ్యూ మీటింగ్లో కూడా హోంమంత్రి పాల్గొనే అవకాశం అయితే ఉంది. వచ్చిన తర్వాత నారా లోకేష్ కూడా విశాఖ సెంట్రల్ జైల్లో జరుగుతున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, సెల్ ఫోన్లు ఎలా వస్తుంది అనేది అడిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయమే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రస్తుతం సెంట్రల్ జైలుకి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెంట్రల్ జైలు ప్రెమిసెస్లో మొత్తం పోలీసు సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చినటువంటిది అయితే ఉంది. లోపల అంటే మొత్తం సెంట్రల్ జైలుకి లోపలికి సంబంధించి అన్ని బ్యారక్స్ను హోంమంత్రి పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ ఖైదీలను అడగడంతో పాటుగా, ఎందుకంటే అక్కడ ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు ఉంటారు, అదేవిధంగా కొన్ని రిమాండ్ ఖైదీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కడురు కట్టినటువంటి హత్యలు చేసినటువంటి వాళ్ళు, లేదా దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సపరేట్గా కొన్ని బ్యారక్స్లో ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కాకుండా సాధారణ జైలుతో అసలు జైల్లో ఫెసిలిటీస్ ఏ విధంగా ఎందుకు వార్డర్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా వార్డర్లకు సంబంధించి వాళ్ళ జైలు సిబ్బందిగా ఉన్న వాళ్ళ బట్టల్ని విప్పి తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతి చేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి. అసలు అలా చేయాల్సిన దానికి కారణాలు ఏంటనేది కూడా ఇప్పుడు స్పష్టంగా కనుక్కునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జైలు శాఖ డిఐజీ వచ్చి పూర్తి స్థాయిలో జైలు మొత్తాన్ని కూడా తనిఖీలు చేసిన తర్వాత ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నివేదిక ఇచ్చిన తర్వాత ఒక్కసారే 37 మంది వార్డర్లను విశాఖ సెంట్రల్ జైలు నుంచి వివిధ జైళ్ళకైతే
బదిలీ చేసిన ఆ రెండో రోజు నుంచే సూపరింటెండెంట్ మహేష్ బాబు పూర్తి స్థాయిలో జైలు లోపల ప్రతి బ్యారక్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్యారక్ లోపల మొత్తం వాళ్ళు అంటే ఫ్లోర్కి చిన్న చిన్న హోల్స్ చేసి అక్కడ మార్బుల్ని అమర్చడం, దాని కింద మొబైల్ ఫోన్స్ని భూమిలో పాతిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రోజు విశాఖ ఎంపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్నటువంటి హేమంత్ కుమార్ బ్యారక్లో 2 సెల్ ఫోన్లు, ఒక బ్యాటరీ, 2 డేటా కేబుల్ అయితే దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని స్వాధీనం చేసుకుని 6 పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. నిన్న జరిగినటువంటి తనిఖీల్లో అటు నర్మదా బ్లాక్లో ఒక మొబైల్ ఫోన్ అయితే దొరికినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ మొబైల్స్లో కూడా ఒక్క సిమ్ కార్డు కూడా ఉండకపోవడం గమనార్హంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్లు దాస్తున్నారు, సిమ్ కార్డ్స్ని వేరే చోట ఎక్కడన్నా ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి సమయంలో ఖైదీలు వాటికి సంబంధించినటువంటి కేసులకు వాళ్ళ సెటిల్మెంట్లు ఉన్నా కూడా, కేసులు ఉన్నా, కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా కూడా ఈ మొబైల్స్ను యూజ్ చేసి తర్వాత సిమ్ కార్డ్ని దాని నుంచి రిమూవ్ చేసి దాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 3 సెల్ ఫోన్లు, ఒక ఛార్జర్, ఒక బ్యాటరీ, 2 డేటా కేబుల్లు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తనిఖీలు కొనసాగిస్తాయని సూపరింటెండెంట్ మహేష్ బాబు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయాన్నే హోంమంత్రి వంగలపూడి అనిత మొత్తం సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి పరిశీలన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది పరిశీలన, తనిఖీల అనే విషయం మరికొద్దిసేపట్లో తేలే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వరుసగా విశాఖ సెంట్రల్ జైల్లో వివాదాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జైలు చరిత్రలో ఎప్పుడూ కూడా దాదాపుగా ఇంతమంది వార్డర్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. సరే, ఒక్కసారిగా 37 మంది కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం, వాళ్ళందరినీ కూడా బదిలీ చేసిన తర్వాత చేస్తున్నటువంటి తనిఖీల్లో ముఖ్యంగా చూస్తే సెల్ ఫోన్లు బయటపడడం ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి వంగలపూడి అనిత ప్రస్తుతం సెంట్రల్ జైల్లో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ రాజు.